ఈరోజు మా మిత్రుడు సోదర సమానుడు కువైట్లో మాస్ మీడియా ఛానల్ అధినేత. కువైట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ సాయం కావాలన్నా ఒక సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఒక ఆర్థికంగా కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి ముందుండి సహాయ సహకారం అందించే వ్యక్తి ఎవరైనా ఉండాలంటే నాకు తెలిసి మస్తాన్ గారు అటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉంటారు. ఈయనకుండే పరిజ్ఞానంతో ఈయన ఏం చేయగలను, ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏదైనా కష్టంతో తన ముందుకు వస్తే అతనికి నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న పరిచయాలతో అతనికి నేను ఏం సాయం చేయగలను అని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి సహాయ సహకారం అందించే వ్యక్తి ఇతను. ఒక ఛానల్ అధినేతగా, తర్వాత దర్శకుడిగా ఇతను చేసిన ప్రతి పనిలో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సను, హార్ట్ఫుల్ పర్సను. నిజం వాస్తవం చెప్పాలంటే మా మిత్రుల్లో మేము ఒకసారి ఒక స్నేహం చేసినామంటే మిత్రత్వంలో ఆ కనెక్టింగ్ వేరేగా ఉంటుంది. ఈరోజు ఇతను కువైట్ నుంచి ఇండియాకి వచ్చి మాతో కలవడానికి ఇక్కడికి వచ్చినాడు. మాతో కలవడానికంటే ఇక్కడ కూడా ఒక ప్రజా సమస్య తీసుకొచ్చినాడు. అది ఎటువంటి ప్రజా సమస్య అని చెప్తే, రాయలసీమకు చెందిన వ్యక్తులు చాలామంది వివిధ దేశాల్లో ఉన్నారు, బయట దేశాల్లో, సౌదీ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, కువైట్ కానీ, అమెరికా, ప్రతి చోట ఉన్నారు. దాంట్లో రాయలసీమ వాసులు ఎక్కువగా ఉన్నారు. కానీ మా దురదృష్టం ఏమంటే మా తాత ముత్తాతల కాలం నుంచి మాకు ఇక్కడ ఒక విమానాశ్రయం అనేది లేదు. కడప విమానాశ్రయం ఎప్పుడో బ్రిటిష్ వారు వేశారు, తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ దాన్ని అభివృద్ధి చేశారు. అంతో ఇంత ముందుకు వచ్చింది, దానికి నిధులు వస్తున్నాయి, కానీ దానికి అక్కడికక్కడే పెట్టారు, కానీ దాన్ని డెవలప్ చేయలేకున్నారు. ఇంటర్నేషనల్ డెవలప్ చేయలేకున్నారు. గత ప్రభుత్వాలు ఏమన్నాయంటే ఊరికి ఒక ఎయిర్పోర్ట్ ఇస్తాం, ఇంటికి ఒక ఫ్లైట్ ఇస్తామని వాగ్దానాలు చేసి ఎటువంటిది డెవలప్మెంట్ లేకుండా ఇంటికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రామ్మోహన్ నాయుడు గారికి ప్లస్ కడప ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసి ఇక్కడ నైట్ ల్యాండింగ్, ఇప్పుడు ఆల్మోస్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ వస్తాయి. కువైట్, దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇక్కడ పెట్టినారు కడపకు. దాన్ని నైట్ హాల్ పెట్టి నైట్లో కూడా ఫ్లైట్లు దిగేటట్టు అభివృద్ధి చేసి, తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం అనేది కడపకు చేస్తే రాయలసీమ వాసులకు అందరికీ దగ్గరకు ఉండడం చాలా బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కువైట్కి పోయిన తర్వాత ఒక 40 రోజులకు 30 రోజులకు ఇండియాకి వస్తాము. ఇటువంటి కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా ఒక ప్రజా సమస్యను తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకొని కడప కలెక్టర్ గారిని, తర్వాత ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని, మా జిల్లా అధ్యక్షుడు పోలీట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారిని కలవాలని ఒక మంచి తపనతో ఇతను రైచోటి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ పిలుచుకొని వచ్చాడంటే నిజంగా ఒక ప్రజా సేవ చేయడంలో, మంచి పనులు చేయడంలో ముందుండే వ్యక్తి మస్తాన్ అని చెప్పి తెలియజేసుకుంటూ, మస్తాన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇతను చేసే ప్రతి పనిలో ఇప్పుడు కాదు, ఇతను మాస్ మీడియా అనే ఛానల్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ నాతో వచ్చి కలిసిన, ఆ రోజు అదే మాట చెప్పినా, ఈ రోజు అదే మాట చెప్తానా, ఎప్పుడు నా సహాయ సహకారాలు మస్తాన్తో నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాను.